తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురైన పరాజయం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అధికారంలో ఉన్నప్పటికీ సిట్టింగ్ సీటును చేజార్చుకోవడం వెనుక పార్టీ పక్కా వ్యూహాన్ని అమలు చేయలేకపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఓటమికి పార్టీ రాష్ట్ర స్థాయి నాయకత్వ వైఫల్యాలు కారణమన్న అభిప్రాయం బలపడుతోంది. ఈ నేపథ్యంలో తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. సంఖ్యాబలం ప్రకారం కాంగ్రెస్ పార్టీ 4 స్థానాల్లో పోటీ చేయగలిగినప్పటికీ మిత్రధర్మం పాటిస్తూ 3 స్థానాలకు పరిమితమైంది. తాజాగా ఎంపిక చేసిన 3 అభ్యర్థులు పార్టీకి నమ్మకంగా నిలిచిన వారేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీరి రాజకీయ నేపథ్యాన్ని చూస్తే పార్టీలో వీరి సేవలను గుర్తించి అభ్యర్థులుగా ఎంపిక చేశారని స్పష్టమవుతోంది. ఎస్సీ వర్గానికి చెందిన అద్దంకి దయాకర్ కు ఎట్టకేలకు పార్టీ న్యాయం చేసిందనే భావన బలపడుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి అసెంబ్లీ సీటు దక్కుతుందనే ప్రచారం జరిగినా చివరికి సామెల్ కు టికెట్ దక్కింది. అలాగే 2024 లోక్సభ ఎన్నికల్లో వరంగల్ సీటు ఇచ్చామంటూ పార్టీ హామీ ఇచ్చినా చివరికి అవకాశం దక్కలేదు. ఈ పరిణామాల తర్వాత దయాకర్ కు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం పార్టీ ఆయన సేవలను గౌరవించినట్లు భావించాలి. 1971లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నిమ్మికల్ గ్రామంలో జన్మించిన దయాకర్ పీహెచ్డీ పూర్తి చేశారు. 2014-18 అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన పీసీసీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. ఈసారి ఎమ్మెల్సీగా ఎన్నికవడం ఆయన రాజకీయ జీవితంలో కీలక మలుపుగా మారనుంది. ఎస్టీ వర్గానికి చెందిన శంకర్ నాయక్ 1972లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కేతావత్ తండాలో జన్మించారు. వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకుని రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన 1998-2001 మధ్య దామెరచెర్ల మండలం కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2001-2014 స్థానిక ఎన్నికల్లో జెడ్పీటీసీగా విజయం సాధించారు. దామెరచెర్ల మండల పరిషత్ అధ్యక్షుడిగా 2006 నుంచి 2011 వరకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, 2011 నుంచి 14 వరకు మిర్యాలగూడ నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా, 2016 నుంచి 19 వరకు పనిచేశారు. ప్రస్తుతం నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న శంకర్ నాయక్ పార్టీకి విశ్వాసంగా నిలిచిన నేతగా గుర్తింపు పొందారు. ఇకపోతే మూడో వ్యక్తి రాములమ్మ రాజకీయ ప్రయాణం ఎప్పుడూ కష్టసాధ్యంగానే సాగింది. స్వతంత్రంగా పార్టీ స్థాపించిన ఆమె అనంతరం బీఆర్ఎస్ బీజేపీ పార్టీలో చేరినా పెద్దగా అవకాశాలు దక్కలేదు. చివరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన విజయశాంతికి ఎట్టకేలకు ఎమ్మెల్సీ టికెట్ లభించింది. ఆమెకి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ కాంగ్రెస్ రాములమ్మను అభ్యర్థిగా ప్రకటించింది. బీసీ కోటాలో విజయశాంతిని ఎంపిక చేయడం ఆసక్తిగా మారింది. పార్టీ వ్యూహంలో ఆమెకు ప్రత్యేక స్థానం కల్పించడాన్ని పార్టీ నేతలు కీలక నిర్ణయంగా భావిస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ ఎంపిక చేసిన ఈ 3 అభ్యర్థులు పార్టీకి సేవలందించిన విశ్వాసం కాపాడిన నేతలే. వీరి ఎంపికతో పార్టీ బలపడుతుందన్న విశ్వాసం పార్టీ వర్గాల్లో నెలకొంది. 3 ఆనిముత్యాలనే చెప్పుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.